అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు అయితే రావడం జరిగింది. ఈరోజు వర్ధంతి కాబట్టి నిన్ననే ఒకరోజు ముందుగానే ఆయన సోమవారం పులివెందులకు చేరుకోవడం అయితే జరిగింది. ఇక్కడ చాలామంది అనుకోవచ్చు అనమాట, ఏంటి తన తండ్రి వర్ధంతి జరుపుకోవడానికి వచ్చాడు, దాంట్లో పెద్ద న్యూస్ ఏముంది అనుకోవచ్చు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏది చేసినా సరే అది ట్రోలర్స్ చేతిలోనూ లేదంటే విమర్శల చేతిలోనూ బాగా ఒక స్కోప్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు ఉంటారనమాట. సో ఈసారి ఏం చేశారు అంటే, కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వర్ధంతి సందర్భంగా చాలామంది కూడా వచ్చి ఆయన వచ్చారు కాబట్టి, మా నాయకుడు వచ్చారు కాబట్టి, మా అధినేత వచ్చారు కాబట్టి కలవడం వస్తూ ఉంటారు కదా. ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలామంది వస్తూ ఉంటారు కదా. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి అంటే వాళ్ళ దగ్గర ఒక విఐపి పాస్ అనేది ఉండాలి. అది జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పెట్టడం జరిగింది. ఇక్కడ కనిపిస్తుంది కదా విఐపి పాస్. ఆ విఐపి పాస్ ఉంటేనే ఎవరైనా సరే ఆయన కలుస్తారు. ఇక్కడ చాలామంది ఈరోజు వర్ధంతి కాబట్టి వెళ్ళి సంతాపం తెలుపుదాము, వెళ్ళి నమస్కారం చేసుకుందామని చాలామంది వస్తూ ఉంటారు కదా. ఆ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కాస్త విష్ చేసి వెళ్దాం అనుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ఒక పాస్ పెట్టడం వల్ల వాళ్ళందరినీ అవమానించినట్లుగా అవుతుందండి. ఎందుకు అవమానించినట్లు అవుతుందంటే, సొంత నియోజకవర్గం పులివెందుల, మరి అక్కడున్న నాయకులు కూడా వచ్చి కలుస్తారు కదా. నన్ను కలవాలంటే కూడా మీ దగ్గర విఐపి పాస్ కావాలి అంటే అది అవమానించినట్టు అవుద్ది. విఐపి పాస్ ఉంటేనే లోపల పంపడం అనేది అది ఎంతవరకు అంటే, వేరే వేరే ప్లేస్ అంటే ఓకే, సొంత నియోజకవర్గం సొంత ఊరు కదా, మా నాయకులు వస్తారు కదా, మా అధినేత అనుకునే వాళ్ళు కూడా వస్తారు కదా. ఈ దెబ్బతో మా అధినేత అనుకున్న వాళ్ళకి కూడా అభిమానం తగ్గిపోద్దండి. ఇలాంటి చీప్ ట్రిక్స్ యూజ్ చేసి మరి ఎందుకు ఈ విఐపి పాస్ పెట్టారో తెలియదు. కానీ నేను అనుకునేది ఏంటంటే, పులివెందుల జెడ్పీటీసీ అలాగే ఒంటిపేట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు కదా, కనీసం డిపాజిట్లు కూడా రాలేదు కదా. సో మొహం చూపించుకోలేక మరి ఎలాగా ఫేస్ చేయాలి సిచ్యువేషన్ అని చెప్పేసి అలా పెట్టారు. లేదంటే చాలామంది అన్న నువ్వు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు, వెళ్ళి సమస్యలు చెప్పానని ప్రశ్నిస్తారేమో అని అందుకో, లేదంటే నిజంగానే ఆయనకి ఏమైనా థ్రెట్ ఉందా, వాళ్ళ నాయకులతోనే ఎవరికైనా థ్రెట్ ఉందా అని భయపడి ఇలాంటి విఐపి పాస్ పెట్టారంటే తెలియదు. కానీ ఏకంగా సొంత తల్లి విజయమ్మ గారు కూడా వచ్చి హక్ చేసుకుని వెళ్ళిపోయారు తప్ప ఈయన ఒక్క మాట మాట్లాడాల. అమ్మ ఎలా ఉన్నాను కూడా ఒక్క మాట మాట్లాడాల. తల్లి ప్రేమ కదా, ఆవిడే వచ్చింది, వచ్చి హగ్ ఇచ్చింది, ఎలా ఉన్నా నాన్న ఇస్తుంది, వెళ్ళిపోయింది. ఏం మాట్లాడకపోతే ఆవిడ మాత్రం ఎందుకు ఉంటుంది? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదాను అని చాలామంది డౌట్ వస్తుంది కదా. ఎన్ని విభేదాలన్నా వచ్చినప్పుడు మాట్లాడాలి కదా. నేనేమనుకుంటున్నానంటే, ఆవిడ దగ్గర పాస్ లేదు, ఆ తర్వాత వచ్చిన ఎవరో ఒక కార్యకర్త అనుకుంటా ఆవిడ దగ్గర పాస్ ఉంది కాబట్టి 2-3 నిమిషాలు మాట్లాడారు ఆయన. సొంత తల్లి కంటే ఎక్కువ ఆవిడ అంటే పాసా ఏంటి? ఎన్ని విభేదాలు ఉన్నా తల్లి వచ్చి మాట్లాడినప్పుడు మాట్లాడాలి కదా. మరి ఇలాంటి ఇంతలాగా తల్లి పట్ల ఇంతలా వ్యవహరించిన వ్యక్తి ఇంకా ప్రజల పట్ల ఎలా ఉంటారు అర్థం చేసుకోవాలి కదా. మా జగనన్న అంటారు, మా పులివెందుల బిడ్డ అంటారు. మీ పులివెందుల్లోనే ఇప్పుడు మీరు వెళ్ళి కలవాలంటే మీ దగ్గర విఐపి పాస్ కావాల్సిందే. మీ పులిని కలవాలంటే మీ దగ్గర పాస్ కావాలి. అది మీ జగనన్న యొక్క నిర్వాకం. అంతేకాకుండా ఇలాంటి పాస్ పెట్టిన వాళ్ళు నాకు తెలిసి ఇంకెవరు లేరేమో. చాలామంది వచ్చారు, ఒకరు కాదు ఇద్దరు కాదు. ఈరోజు వర్ధంతి కదా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, వెళ్ళి పలకరిద్దామని చెప్పేసి చాలామంది నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు కూడా అక్కడికి వెళ్తే ఈ పాస్ పెట్టి వాళ్ళందరికీ కూడా షాక్ అనమాట. ఇదేంటి కొత్తగా ఎలా పెట్టారు, ఎప్పుడు పెట్టలేదు కదా అని. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా, లేదంటే ప్రజలను ఎలా ఫేస్ చేయాలో తెలియట్లేదా, లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా, ఎందుకు ఇలాగా వ్యవహరిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు తీరు చూస్తుంటే ఓడిపోయిన తర్వాత ఇలాంటి డిసిషన్లు ఆయనే సొంతంగా తీసుకుంటున్నారా, లేదంటే ఎవరైనా సలహా ఇస్తున్నారా అనేది కూడా చాలా పెద్ద డౌట్ ఉంది. ఎవరైనా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సీఎం క్యాండిడేట్గా ఓకే మనం ఏం తప్పు చేస్తాము మనం అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా తప్పును సరిదిద్దుకోవాలి, ఎలా ఉండాలి అని ప్రయత్నిస్తారు. అబ్బే వైసీపీలో అలా కాదు, ఇంకా అధికారంలో ఉన్నప్పుడు కన్నా అధికారంలో లేనప్పుడు కూడా ఇంకా పెంచిపోతున్నారు, మామూలుగా కాదు. ఇలాంటి ఒక్కొక్కటి మొన్నేమో ఏదో రప్ప యాప్, ఒక యాప్ ఉంటుంది, అది చేద్దాం ఇది చేద్దామని, దాని తర్వాత ఏదేదో చేస్తారు మొత్తం మీద. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ విఐపి పాస్. మరి వైసీపీ వాళ్ళ తీరేంటో అర్థం కావట్లేదు. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన
ఈ విఐపి పాస్ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.